సో అందరికీ హాయ్ అండి. ఈరోజు మనమైతే తిరుపతి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఇవాళ మనమైతే తిరుపతి నుండి సికింద్రాబాద్ జంక్షన్ దాకా అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా శబరి ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే 11:15 అయితే వస్తుంది తిరుపతి రైల్వే స్టేషన్కి. ఇంకా ఈ ట్రైన్ కానీ చూసుకుంటే ట్రివాండ్రం నుండి సికింద్రాబాద్ దాకా అయితే రన్ అవుతుంది. సో ఈరోజు ఆ ట్రైన్లో మనమైతే తిరుపతి నుండి సికింద్రాబాద్ దాకా అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా జనరల్ కోచ్లో. మనకు తిరుపతి నుండి మంత్రాలయం రోడ్డు వరకు ఒక స్పెషల్ ట్రైన్ అయితే రన్ చేస్తున్నారు. ఆ ట్రైన్ నెంబర్ కనుకుంటే 07430. మంత్రాలయం రోడ్ నుండి తిరుపతి మార్నింగ్ 2 గంటలకు అయితే వస్తుంది. ఇంకా శబరి ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే 11:10 అయితే వస్తుంది. ట్రైన్ నెంబర్ కనుకుంటే 20630. మనం అయితే ఇప్పుడు టెర్మినల్ 1 నుంచి అయితే ఎంట్రీ అవుతున్నాము, గేట్ నెంబర్ 3. సో ఈ పక్కన కానీ చూసుకుంటే డిస్ప్లే బోర్డ్ అయితే ఒకటైతే ఉంటుంది. అండ్ అలాగే టికెట్ వెండింగ్ మిషన్ కానీ చూసుకుంటే ఇక్కడైతే కొంచెం ఫుల్గానే అయితే ఉంటుంది. సో ఈ పక్క అయితే టికెట్ వెండింగ్ మిషన్ అయితే కొద్దిగా ఫుల్గానే ఉంటుంది. మనమైతే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ దగ్గర అయితే టికెట్ అయితే తీసుకున్నాము సికింద్రాబాద్ దగ్గర. సో ఎంత పడుతుంది చూద్దాం. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే గూడూరు గుంటూరు నడికుడి జంక్షన్ మీదుగా అయితే వెళ్తుంది. సో ఈ టికెట్ అయితే తీసుకోవాలి. రేణిగుంట గూడూరు గుంటూరు జంక్షన్ నడికుడి జంక్షను. సో ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ మనమైతే సూపర్ ఫాస్ట్ అయితే తీసుకోవాలి. శబరి ఎక్స్ప్రెస్ కానీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. టికెట్ ఫేర్ కాల్చుకుంటే 204 రూపాయలు అయితే పడింది. శబరి ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే మ్యాక్సిమం అయితే ప్లాట్ఫామ్ 1కి అయితే వస్తుంది. ఇప్పుడు ప్లాట్ఫామ్ 1లో కానీ చూసుకుంటే విలుపురం జంక్షన్ నుంచి తిరుపతికి వచ్చే మెమో ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో ఆ ట్రైన్ కలుసుకుంటే అక్కడైతే ఉంటుంది. ఇంకా శబరి ఎక్స్ప్రెస్ కలుసుకుంటే ప్లాట్ఫామ్ 3కి కానీ 4కి కానీ అయితే వేస్తాడు. మనకైతే 204 రూపాయలు అయితే పడింది. సూపర్ ఫాస్ట్ టికెట్ ఇది. సో తిరుపతి రైల్వే స్టేషన్ చూసుకుంటే ట్రైన్లు అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంది. సో మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి వస్తుంది నేను అనుకున్నాను. ఇక్కడ చూసుకుంటే ప్లాట్ఫామ్ 4కి అయితే వస్తుంది. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. 3కి 4కి మారసం అయితే ఉంటారు. ప్లాట్ఫామ్ 3కి 4కి వెళ్ళడానికి అయితే ఎక్సిలేటర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. పైకి రావడానికి అయితే ఉంటుంది, అలాగే కిందకి వెళ్ళడానికి అయితే ఉంటుంది. ఇవి ఎవడో చూడండి పడిపోయేట్టుగా ఉన్నదాన్ని పడిపోతుంది. సో ఆమె చూడండి ఎక్సిలేటర్ దగ్గరకు వచ్చేసి దీని అయితే పట్టుకునేస్తుంది. దీన్ని పట్టుకునేసి మళ్ళీ కింద పడిపోతుంది. ఇంకా ఈ ట్రైన్ కానీ చూసుకుంటే 8 డేస్ మాత్రమే అయితే నడుస్తుంది తిరుపతి నుండి మంత్రాలయం రోడ్ వరకు. సో తిరుపతి నుండి మంత్రాలయం రోడ్ వెళ్ళేటప్పుడు 07429. ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాను. రిజర్వేషన్ అయితే కొంచెం చాలా ఫుల్గా అయితే ఉంది. ఆ పక్క అయితే ట్రైన్ అయితే ఉంది. ఏపీ సపక్రాంతి అయితే ఉంది. విచిత్రం ఏమంటే జనరల్ అయితే మాత్రం మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. స్లీపర్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంది. ఈ పక్కతే తిరుపతి మంత్రాలయం రోడ్డు ప్యాసింజర్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఈ పక్క చూసుకుంటే ద లెజెండరీ కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మన శబరి సూపర్ ఫాస్ట్ కోసం క్రౌడ్ చూసుకుంటే ఈ మార్గం అయితే ఉన్నారు తిరుపతి రైల్వే స్టేషన్లో. సో చూద్దాం సీట్ దొరుకుతుందో. అండ్ ఇప్పుడే ట్రైన్ కూడా అయితే వస్తుంది. సో చండసేపు అయితే తిరుపతి వెస్ట్లో అయితే విడేసినాడు. సో మ్యాక్సిమం అక్కడ పెడతాడు బండి. నేను అక్కడ ఎక్కదాం అనుకున్నాను. ఎందుకు అనేసి ఎక్కేద్దాం అని చూస్తున్నాను. క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా మీడియంగానే ఉన్నారు. విజయవాడ సిటీకి సంబంధించిన లోకో అయితే ఫుల్ చేయబోతుంది ఈరోజు 37587. క్రౌడ్ నెట్టేస్తున్నారు. ఆల్రెడీ బండ్లో కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉండరు. ఈ పక్క అయితే ఖాళీగానే ఉంది. పైన అయితే అందరూ ఎక్కే స్లీప్ వేస్తున్నారు. సో ఈ పక్క జనరల్ అయితే చూద్దాం. బండికి చూసుకుంటే మాత్రం ఖాళీగానే ఉంది, కానీ పైకి ఎక్కి అందరూ అయితే సింగిల్ అయితే పడుకున్నారు. సో ఈయనైతే జరుపుకోమని ఇక్కడైతే కూర్చున్నాను నేను. మనమైతే తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయినాము. తిరుపతి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TPTY. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది రేణిగుంట జంక్షన్. తిరుపతి పార్కింగ్ యార్డ్లో కానీ చూసుకుంటే తిరుపతి హుబ్లీ ప్యాసింజర్ అయితే ఉంది. ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్, కానీ స్టాప్లో అయితే మాత్రం బేవస్తంగా అయితే ఉంటుంది ప్యాసింజర్ ఉన్న స్టాప్లో.
మనకైతే విండో సీట్ అయితే దొరికింది నెల్లూరు వరకే. సో కొద్దిగా వీడియో తీసుకుంటా అని చెప్పేసి ఈడుండే హిందీ వాడిని ఎత్తి పైకి అయితే పంపించాను. మళ్ళీ నెల్లూరు తర్వాత నేనైతే కొద్దిగా అయితే స్లిప్ వేస్తాను. ఈ ట్రైన్లో ఒక ఏసీ కోచ్ కూడా అయితే యాడ్ చేసినారు, B1 కోచ్ థర్డ్ ఏసీ. మిగతా అంతా స్లిప్ అండ్ ఆ తర్వాత జనరల్. మామూలుగా అయితే సెపరేట్ ఎక్స్ప్రెస్లో అయితే మాత్రం జనరల్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉంటారు. సో అటు ఉండుకొని అయితే టీసీ కూడా అయితే అడిగిన సీట్ ఏమైనా దొరుకుతుందనేసి చీరాల నుంచి అయితే దొరికే ఛాన్స్ అయితే ఉందన్నారు. సో ఇంకెట్టో జనరల్ ట్రై చేద్దాం, మళ్ళీ దొరకకపోయిందంటే మరి స్లీపర్ వెళ్ళిపోదాం అనుకున్నాను. మన ట్రైన్ రేణిగుంట వెళ్ళేటప్పుడు కరువు అయితే తీసుకుంటుంది, చాలా బాగుంటుంది ఈ కరువు. అలాగే ఇక్కడ కరువు తీసుకున్నాం, మళ్ళీ ఆపక్క కరువు తీసుకుంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయినాం కదా. సో ఆ పక్క వెళ్ళే లైన్ కానీ చూసుకుంటే అది చెన్నై వెళ్ళే లైన్, అరకోణం జంక్షన్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే లైన్ అది. అండ్ ఈ పక్క చూసుకుంటే మనం వచ్చి తిరుపతి లైన్లో అయితే వచ్చాము. ఇది కూడా తిరుపతి అలాగే చిత్తూరు కాట్పాడి వెళ్ళే లైన్ ఇది. మనమైతే రేణిగుంట జంక్షన్కి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చాము. రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. ఖాళీగా ఉంది ఇక్కడ కూడా. యాక్చువల్గా నేనైతే రేణిగుంట జంక్షన్ వచ్చి ఎక్కుదాం అనుకున్నాను. ఇంకా తిరుపతిలో దిగే వాళ్ళు ఉంటారు కదా, సో తిరుపతిలో సీట్ దొరికే ఛాన్స్ ఉంటుంది అనేసి నేనైతే తిరుపతికి అయితే వెళ్ళిపోయాను. మనకైతే సీట్ అయితే దొరికేసింది సికింద్రాబాద్ దాకా, అది కూడా విండో సైడ్ వచ్చి నాకైతే దొరికేసింది. సో ముందర అయితే ఒకడైతే హిందీ వాడైతే ఉన్నాడు, వాడికైతే పైకి వెళ్ళమని నేనైతే నెల్లూరు దాకా అయితే కొంచెం వీడియో తీసుకుంటానని చెప్పాను. మళ్ళీ ఆ తర్వాత వెనకాల నన్ను చూసుకుంటే ఆయన నెల్లూరులో దిగిపోతానని అన్నాడు. సో నెల్లూరు తర్వాత నీకు ఇచ్చేస్తాను సీట్ అన్నాడు. సో చూద్దాం, నెల్లూరుకి వచ్చిన దాకా అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్. సో కొంచెం వీడియో అయితే కొంచెం బాగా తీసుకోవచ్చు. మన ట్రైన్కి రేణిగుంట జంక్షన్ చూసుకుంటే వాటర్ ఫిల్లింగ్ జరుగుతుంది, అలాగే క్రూ చేంజింగ్ జరుగుతుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే గార్డు కూడా అయితే చేంజ్ అవుతాడు. మనం ఉండే రైల్వే జోన్ చూసుకుంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గుంతకల్ డివిజన్. ఈ గుంతకల్ డివిజన్ చూసుకుంటే గూడూరు అవుటర్ దాకా అయితే ఉంటుంది. మళ్ళీ గూడూరు నుంచి విజయవాడ డివిజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ట్రైన్ అయితే మొత్తం ఫాస్ట్ వస్తుంది. ఆ పక్క నీళ్ళు ఎక్కిస్తాను కదా, సో ఈ పక్క అయితే వచ్చేస్తుంది మొత్తం. మన ట్రైన్కి అయితే ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయి బయట అయితే మొత్తం అయితే వాటర్ అయితే వచ్చేస్తుంది. ఆ పక్క అయితే నీళ్ళు ఎక్కిస్తున్నారు కదా, వాళ్ళు ఆ పక్క అయితే ఉన్నారు, ఈ పక్క బయట వచ్చేసి వాళ్ళకి తెలియదు. ముందర కూడా అయితే వస్తుంది, పరికేస్తున్నారు. ఈ పక్క అయితే హత్యా నుండి ఎర్నాకుళం వెళ్ళే ధర్తీ అబ్బా ఏసీ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. దాదాపు 3 గంటల 30 నిమిషాలు లేటు. ఈ ట్రైన్లో కూడా రేణిగుంట జంక్షన్ అయితే మాత్రం డీబోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంటుంది. డోర్ దగ్గర చూడండి ఎంతమంది అయితే ఉన్నారో. ఈ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 5కి అయితే అయినారు. మనమైతే రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది గూడూరు జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. సబరీ ఎక్స్ప్రెస్ డోర్ దగ్గర కంచుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ఇక్కడ చూడండి, ఈయనైతే ఇక్కడైతే వణుకున్నాడు. చాలామంది ఇక్కడ నుంచి అక్కడ దాటేదానికి చాలామంది భయపడతారు. ఈయనైతే ఇక్కడైతే సెటిల్ అయి కూర్చున్నాడు జమ్మ వేసి. హ్యాండ్ వాష్ దగ్గర కార్డు చూసుకుంటే కొద్దిగా బాగానే అయితే ఉంది. రేణిగుంట జంక్షన్లో అయితే వాటర్ ఫిల్లింగ్ అయితే చేసినారు, వాటర్ కూడా అయితే వస్తుంది. మనమైతే 19 నిమిషాలు లేటుగా అయితే ఒంగోలుకి అయితే చేరుకున్నాము. ఇక్కడ స్టాప్ ఉండబోయేది 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది ఒంగోలులో. ఒంగోలులో క్రౌడ్ చూసుకుంటే దిగిన చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉండదు. సో ట్రైన్ యొక్క జనరల్ పరిస్థితి చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఫుల్గా అయితే ఉన్నారు అంతే. సో ఈ వారం అయితే ఉన్న పరిస్థితి మనం చూసుకుంటే మనమైతే ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. ఒంగోలు నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నది చీరాల.
పక్క అయితే హౌరా మెయిల్, ఈ పక్క అయితే చెన్నై మెయిల్ అయితే ఉంది. హౌరా నుండి చెన్నై దాదాపు 6 గంటలు లేటు. మనమైతే చీరాలకైతే చేరుకున్నాము. చీరాల్లో కూడా చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు ఇక్కడ బోడే వాళ్ళు. ఈ పక్క అయితే హౌరా మెయిల్ అయితే వెళ్ళిపోతుంది. మన ట్రైన్ అయితే చీరాలకి దాదాపు 13 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ క్రౌడ్ కూడా చూసుకుంటే ఎక్కిన చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు, అలాగే దిగులో చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. చీరాలకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. చీరాల రొటేషన్ కోడ్ వచ్చేసి CLX. మన ఎదురుగా చూసుకుంటే ఇప్పుడు దానాపూర్ నుండి బెంగళూరు వెళ్ళే సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ అయితే వస్తుంది. అయితే కొద్దిగా అయితే స్లీప్ వెళ్తాం, మళ్ళీ మార్నింగ్ గుంటూరు వచ్చింది, మళ్ళీ అయితే వెళ్తాము. ఫైనల్గా మనమైతే గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయినాం ప్లాట్ఫామ్ 1కి. మన ట్రైన్ అయితే గుంటూరు జంక్షన్కి దాదాపు 5 నిమిషాలు ముందుగా అయితే వచ్చింది, బిఫోర్ టైం అయితే వచ్చేసింది. ఇక్కడికి మన ట్రైన్ అయితే 5:50కి అయితే రావాలి, మన ట్రైన్ 5:45కి అయితే వచ్చింది. మన ట్రైన్ కానీ చూసుకుంటే 5 నిమిషాలు ముందుగా అయితే వచ్చింది కాబట్టి 15 నిమిషాల దాకా అయితే గుంటూరు జంక్షన్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కానీ చూసుకుంటే వాటర్ ఫిల్లింగ్ అండ్ అలాగే క్రూ చేంజింగ్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే గార్డు కూడా చేంజ్ అవుతారు, అలాగే టీసీలు కూడా చేంజ్ అవుతారు. గుంటూరు జంక్షన్కి వచ్చిన తర్వాత మన ట్రైన్ పరిస్థితి కనుసుకుంటే మనతో అయితే ఇలాగైతే ఉంది. సో నా బ్యాగ్ అయితే పైన అయితే పెట్టినాను, కమ్ములు అయితే ఉంది, కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది పనుకునేదానికి. మనమైతే గుంటూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ అనేది సత్తెనపల్లె. మనమైతే ఇప్పుడు డివిజన్ కూడా చేంజ్ అయినాము. ఇంతకుముందు చూసుకుంటే విజయవాడ డివిజన్లో అయితే ఉన్నాము, ఇప్పుడు మనమైతే గుంటూరు డివిజన్కి అయితే ఎంటర్ అయినాము. గుంటూరు రొటేషన్ కోడ్ వచ్చేసి GNT. మనమైతే సత్తెనపల్లికి అయితే వచ్చాము, బయలుదేరిపోయింది. సత్తెనపల్లికి మన ట్రైన్ దాదాపు ఆన్ టైంకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ అయ్యేసి 1 మినిట్ మాత్రమే. మన ట్రైన్ అయితే పిడుగురాలకైతే వచ్చింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PGRL. పిడుగురాల్లో కూడా క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. దీని ముందుగా చూసుకుంటే పల్నాడు అయితే వెళ్ళింది కదా, సో మ్యాక్సిమం క్రౌడ్ చూసుకుంటే దానికైతే ముందైతే వెళ్ళిపోతారు. ఇంకా దాని ట్రైనింగ్ మిస్ అయిన వాళ్ళు ఇంకా ఈ ట్రైన్కి అయితే ఎక్కుతారు. ఈ పక్క అయితే మార్చాల నుంచి విజయవాడకి వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ అయితే వస్తుంది. ఎప్పుడు కూడా ఖాళీగా అయితే ఉండదు ఈ ట్రైన్, ఎప్పుడు ఫుల్ రష్. పిడుగురాలకి మన ట్రైన్ దాదాపు 2 నిమిషాలు ముందుగా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండకపోతే 1 మినిట్ మాత్రమే అయితే ఉంటుంది. మన ట్రైన్ 2 నిమిషాలు ముందుగా అయితే వచ్చింది కదా, సో ఇక్కడ దాదాపు 3 నిమిషాల దాకా అయితే ఉంటుంది. పిడుగురాలకి మన ట్రైన్ 7:19కి అయితే రావాలి, మన ట్రైన్ 7:17కి అయితే వచ్చింది. మనమైతే పిడుగురాల నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది నడికుడి జంక్షన్. మన ట్రైన్ అయితే నడికుడి జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. నడికుడి జంక్షన్లో కూడా క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే దిగినారు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDKD. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మార్చల్లో అయితే వస్తుంది.
పల్లి విజయవాడ. ప్రయారిటీ అయితే మాత్రం మామూలుగా ఇది ఊరేగటానికి ఖాళీగానే ఉంది జనరల్ చూసుకుంటే. దీని వెనకలే వందే భారత్ అయితే ఉంది. మన ఎదురుగా చూసుకుంటే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. మనమైతే విష్ణుపురం జంక్షన్ అయితే సైడ్ అయితే ఉన్నాము. ఎదురుగా చూసుకుంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సో దానికోసం అయితే సైడ్ అయితే ఉన్నాము. సో విష్ణుపురం జంక్షన్ నుండి సికింద్రాబాద్ చూసుకుంటే ఇక్కడ నుండి మనకు ఎస్సీఆర్ఎల్ జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ డివిజన్గా చూసుకుంటే సికింద్రాబాద్ డివిజన్, ఆ పక్కంతా చూసుకుంటే అది చూసుకుంటే గుంటూరు డివిజన్, అలాగే సౌత్ కోస్టల్ జోను. ఈ పక్క లైన్ కానీ చూసుకుంటే విష్ణుపురం జంక్షన్ నుండి మదిరా దాకా అయితే వెళ్తుంది. ఓన్లీ గూడ్స్ మాత్రమే అయితే వెళ్తుంది. వెల్కమ్ టు మిర్యాలగూడ. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MRGA. ప్లాట్ఫామ్ అయితే ఆ పక్క అయితే వచ్చింది. మామూలుగా అయితే ఆ పక్క ప్లాట్ఫామ్కి వేస్తాడు, ఈసారి ఈ పక్క అయితే వేసినాడు. మనమైతే మిర్యాలగూడ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉన్నది నల్గొండ. మనమైతే నల్గొండకి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLDA. ప్లాట్ఫామ్ అయితే ఆ పక్క అయితే వచ్చింది. ఈ పక్క చూసుకుంటే జన్మభూమి అయితే వస్తుంది. లింగంపల్లి విశాఖపట్నం 12806. మనమైతే నల్గొండకి అయితే చేరుకున్నాం కదా. ఇక్కడ డీబోర్డింగ్ కూడా కొద్దిగా ఫుల్గానే జరిగింది నల్గొండలో కానీ చూసుకుంటే. అండ్ ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఎక్కినారు. ఇప్పుడే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది నల్గొండకి. మనమైతే నల్గొండ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది చెత్తపల్లి. మనమైతే చల్లపల్లికి అయితే చేరుకున్నాము. ఇక్కడైతే మాత్రం డీబోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. చాలామంది దిగారు చల్లపల్లిలో కనిపిస్తుంటే. మన ట్రైన్ చల్లపల్లికి దాదాపు 35 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ అనేది 1 మినిట్ మాత్రమే అయితే ఉంటుంది. మనమైతే చల్లపల్లి నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ అనేది సికింద్రాబాద్ జంక్షన్. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CHZ.
ఈ ముందర వెళ్తున్నారు కదా, ఈ క్రౌడ్ మొత్తం మన ట్రైన్ నుంచి దిగిన క్రౌడ్ వీళ్ళంతా చాలా ఫుల్గా అయితే దిగినారు. ఫైనలీ మనమైతే సికింద్రాబాద్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. సో జనరల్లో రావచ్చా రాకూడదంటే మాత్రం కంపల్సరీ అయితే ఖాళీ ఉంటే మనమైతే ఈజీగా అయితే ట్రావెల్ చేయొచ్చు. సో కొన్ని కొన్నిసార్లు ఫుల్ రష్ కూడా అయితే ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు ఖాళీ కూడా అయితే ఉంటుంది. సో జనరల్గా మనమైతే చెప్పలేము. నేను ఎక్కిన రోజు అయితే కొద్దిగా ఖాళీగానే ఉంది. సో ఫుల్గా ఉన్న ట్రావెల్ చేయాల్సిందే, అలా ఖాళీగా ఉన్న ట్రావెల్ చేయాల్సింది అనుకుని అయితే ఫిక్స్ అయ్యి ట్రావెల్ చేద్దాం అనుకుని ట్రైన్ అయితే వచ్చాను. మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ జంక్షన్కి అయితే రీచ్ అయినాం కదా. సో నెక్స్ట్ బ్లాగ్ కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే ఉంది. సో అది కూడా ప్రీమియం ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో దానికోసమే ఇక జనరల్ ఎక్కి నేను అయితే వచ్చేసాను. ఈ ట్రైన్ అయితే మాత్రం ఈ కమ్మిల దగ్గర అయితే మాత్రం చాలా ఇబ్బంది. సో నేనైతే ఒక గంట సేపు అనుకున్నాను అంతే, ఏమైతే బాగలేదు. అలాగే ఈ పక్క చూసుకుంటే కొంచెం బెత్ టైప్లో అయితే వస్తుంది. సో ఈ పక్క అయితే కొంచెం బాగా అయితే పనుకోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్క సీట్ దగ్గర వచ్చుకుంటే సింగిల్ పర్సన్ అయితే పనుకోన్నారు. అసలు మన తెలుగు వాళ్ళు అయితే లేమన్నా లేదు, వాళ్ళు ఈ ప్లేస్లో ఇక్కడ కూర్చోంటారు. ఆ ప్లేస్లో వాళ్ళు ఫుల్గా పనుకోరు. ఇద్దరు పనుకోవచ్చు కదా, అడ్జస్ట్ అవ్వచ్చు కదా అంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేదు. సో నైట్ కానీ చూసుకుంటే ఈ ప్లేస్లో అయితే కొద్దిగా సేపు అయితే పనుకున్నాం. మళ్ళీ కింద అయితే కొంచెం కూర్చున్నాను. సో మళ్ళీ నేను ఆ పక్క అయితే వెళ్ళి కూర్చున్నాను కొద్దిగా ఖాళీ అయింది గుంటూరు జంక్షన్ దగ్గర. సో మేలే తెలుగు వాళ్ళ కన్నా హిందీ వాళ్ళు మేలే కొంచెం అడ్జస్ట్ అయినారు. తెలుగు వాళ్ళు అయితే అసలు ఏమైతే అడ్జస్ట్ అవ్వలేదు. మళ్ళీ మన ట్రైన్ ఇక్కడ క్లీన్ చేసుకొని మళ్ళీ 2:30కి అయితే బయలుదేరిపోతుంది. సో దానికోసం క్రౌడ్ కూడా కొద్దిమంది కూర్చునేసినారు అప్పుడే బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే. సో ఫస్ట్లో ఏంటంటే మీకైతే కొంచెం ఖాళీగా దొరికేస్తుంది. మన ట్రైన్ అయితే 11:02కి అయితే రావాలి. మన ట్రైన్ 11:28కి అయితే వచ్చింది. దాదాపు 26 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది సికింద్రాబాద్ జంక్షన్కి. మీరైతే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ట్రివేండ్రం కానీ లేదంటే కోయంబత్తూరు కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం అయితే, తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం అయితే 11:30 టైంలో మనకైతే ట్రైన్ అయితే వచ్చేస్తుంది. సో కొంచెంసేపు మీరైతే ఎక్కేయండి. సో మ్యాక్సిమం ఫస్ట్లో ఎక్కిన వాళ్ళకైతే సీట్ దొరుకుతుంది. ఇంకా పోనప్పుడు ట్రైన్ టైం అయ్యే కొద్దికి మొత్తం జనరల్ అయితే ఫుల్ అయిపోతుంది. ఈ ట్రైన్లో మనమైతే తిరుపతి నుండి సికింద్రాబాద్ దాకా అయితే ట్రావెల్ చేస్తాము. నేనైతే సికింద్రాబాద్ నుంచి తిరుపతి దాకా చాలాసార్లు అయితే ట్రావెల్ చేసాను ఈ ట్రైన్లో. సో మ్యాక్సిమం ముందు వచ్చినట్లయితే సీట్ అయితే కొంచెం ఈజీగా దొరికేస్తాయి. ట్రైన్ టైం అయ్యే కొద్దికి కొంచెం ఎక్కువ అయితే ఉంటారు జనాలు. మళ్ళీ గుంటూరు వెళ్ళితే ఖాళీ అయిపోతుంది. ఈ ట్రైన్లో మనమైతే సికింద్రాబాద్ నుండి తిరువనంతపురం సెంటర్ దాకా మనమైతే ఫుల్గా అయితే ట్రావెల్ చేసాము. ఆ వీడియో కూడా మీకు అయితే పెడతాను. సో అందుకే నేనైతే కొంచెం మెయిన్ రైల్వే స్టేషన్ మాత్రమే చూపించాను. అలాగే కొద్దిగా స్లీప్ అయితే ఇచ్చాను. వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి.